హాయ్ అండి అందరికీ. మా పాప కాలేజీకి వచ్చేసి ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే వండానండి. ముందుగా అయితే గుడ్లు పొయ్యి మీద పెట్టుకున్నానండి. తర్వాత 2 వెల్లుల్లిపాయలు, అలాగే 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకుని మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక ఉడికి పెట్టుకున్న గుడ్లు అయితే ఘాట్లు పెట్టుకున్నానండి. గుడ్లకి అయ్యండి. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ముందుగా అలాగే 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేపుకుంటున్నానండి. అవి బాగా మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం అయితే వేసుకోవాలండి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడైతే ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు అయితే వేసుకున్నామండి. కోడిగుడ్లు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయితే అలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఆ ఫ్లేవర్ అంతా గుడ్లకి పట్టే వరకుని. అదిగండి, ఎంతో ఎమ్మి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.